క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఒక్క ప్రాబ్లం ఏంటంటే శనీశ్వరుడు మాత్రము ఆయన మీ రాశిని చూస్తాడంటే ఆ రాశిని చూడడం వల్ల ఏదో చికాకులు, ఏదో కోపాలు, ఏదో మనస్పర్ధలు, ఏదో ఆవేశాలు, లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ అంటాం కదా, సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు ఈ చిన్న చిన్న ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదండి. ధనం విషయంలో కానీ, కుటుంబ పరంగా కానీ, మీకంటే ఆర్థికంగా అనమాట అనేక రకాలుగా మీకు చోదేడు ఓదరుగా కుజుడు ఉన్నాడు, మంచి చేస్తుంటాడు. మంచి కుజుడు చూస్తాడు అనుకోండి. సెకండ్ హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా మీకు ఉన్నాడు. శుక్రుడు బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉన్నాడు. సరే అది చెప్పుకుందామండి. మీ సోదరమణులు మీ ప్రయాణాలు చేయడాలు, అదృష్టాలు, రాహు బ్రహ్మాండంగా ఉండడము, పంచమ స్థానాన్ని గురుదృష్టి ఉండడము వలన మీ గురుడు పుత్ర సంతానం యోగం ఉంటారు. పుత్రులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే లా రిలేటెడ్ కానీ కోర్టు రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతకం వలన వాళ్ళకి బాగుంటుంది. సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. కళారంగంలో మీకు మీరే సాటి అనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా పంచమ స్థానానికి గురుదృష్టో కుజదృష్టో ఉండాలి. గురుడు వల్ల పదవులు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే రైతులకి అంత అద్భుతం ఫలితాలు ఉండవండి. మీ తల్లిగారికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. శనికి సప్తమ స్థాన శనికి భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, ఆలస్య వివాహాలు అవడం అంటాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే గురుడు చూస్తున్నాడు కాబట్టి శనిని, ఆయన ఆలస్యం చేసినా కూడా మంచి సమాంతాలు మీకు ఇస్తూ ఉంటాడు. ఆయన ఆలస్యం చేసినా కూడా భార్యాభర్తలు కలుస్తారు. శనీశ్వరుడు ఆలస్యం చేసినా బాంధవ్యం, బంధుత్వం గట్టిపడుతుంది. భార్యాభర్తలకు బంధుత్వం, ప్రేమామానాలు పెరుగుతాయి. అష్టమ స్థానంలో కుదిరి యాక్సిడెంట్స్ అవునా కాదు. ఎందుకంటేనండి అష్టమాధిపతిగా అష్టమ స్థానంలో ఉన్నాడంటే ఆయన ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కుజుడు కూడా అంతే. యాక్సిడెంట్స్ తక్కువ, మిమ్మల్ని మంచి చేయడం ఎక్కువ. అందుకని విమల యోగంలో ఉంటాడు కదండి. విమల యోగంలో ఉన్న వారికి ఏంటంటే దానగుణం ఉండడము, మంచి యోగం కలిగించడము, సడన్ గెయిన్స్ ఉండడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో గెలవడము మీరు చేస్తుంటాడు. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు. భాగ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు. పరివర్తనలో ఉన్నారు చంద్ర శుక్రుడు. ఎక్సలెంట్. అంటే మీకు భాగ్యస్థానం ఉంది కాబట్టి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే చార్ధామ్ యాత్రలు, యమున నది పుష్కర స్థానాలు, గురువు గారితో కూడా వెళ్తారు. గురు సన్నిధిలో మీరు ఉంటారు. బ్యూటిఫుల్. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశాలకు ఉన్నతమైన విద్య రీచే వెళ్తారు. అక్కడ డబ్బు సంపాదించుకుంటారు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ చేస్తున్న వ్యాపారాలు, మిల్క్ బిజినెస్ చాలా బాగుంటుంది. దశమస్థానంలో రఘుబుధులండి మాటల అమ్మ బాబాయ్, మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నాడంటే, బుధాదిత్య యోగంలో ఉన్నాడంటే అంటే ఏంటంటే బుధాదిత్య యోగం ఏం ఇస్తాడంటే అదృష్టాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని, ధన సంపాదనని, అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడము. రవి గవర్నమెంట్ సంబంధించిన వాడు, ఆయన. అంతేకాకుండా రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్ రంగం వాటిలోనూ, విద్యా సంస్థలోనూ, వేద శాస్త్రాల్లోనూ రవి బుధులు బ్యూటిఫుల్గా ఉన్నారండి. ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుంది. చాలా బాగున్నారు. రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. దశమి రవి అంటే మీకు కావాల్సింది ఏం చెప్పండి. దశమంలో రవి చాలా చాలా బాగున్నాడు. లాభంలో కూడా శుక్రుడితో కలిసిన, చంద్రుడితో కలిసిన గురుడు, మా బాబోయ్ అంతులేని సంపదలు అంటారు సరా, అలా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ జాతకాల రీత్యా మనకి ఏం రావాలో, మనకి ఎంత ప్రాప్తమో వచ్చి తీరుతుందని చెప్తాను. సపోజ్ మీరు సినిమా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, అది ఏ రంగంలో ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు అనుకుందాం. దాంట్లో మీరు ఊహించని దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కేతు వలన మీరు కేతుతో కలిసి చంద్రుడు ఉన్నాడు. ఎక్కువగా తీర్థయాత్రలు చేయిస్తాడండి ఆయన. దైవ దర్శనం చేయిస్తూ ఉంటాడు. ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. నేను మీ డాక్టర్ బాడ్రీ ఆదినారాయణరావు అండి. అస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్పుకుందా. అలాంటి చెప్తున్నాను. 1990 నుంచి ఉన్నాను నేను. సరే అదని పక్కా పెడతామండి. పక్కా పెడితే ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా, మీకు సోదరి వర్గానికి కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే
వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే వివాహాలు చాలామందికి అవసరం కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే అది పెద్ద ప్రాబ్లం అది కాదు. అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి. అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అదే కాకుండా నేను ఇలా షూటింగ్స్గా ఉన్నప్పుడు, షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ముఖ్యంగా రండి, ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా. దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. సరే పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజ చేసే, పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసేవాడికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే, శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి. హోమాలు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి. అక్కడ ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తూ ఉంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనకండి, అక్కడ కూడా పవర్ఫుల్లే. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర కూడా చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణ ముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడో వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కాదు, మన కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు చేస్తూ ఉంటాం తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలతో కానీ, లేకపోతే హోమాలతో కానీ పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి, పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి
ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులు మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులు అవుదాం.